తెలుగు రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి కళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మీద చాలా ఆసక్తి కనపరుస్తున్నారు. ఎవరు గెలుస్తారు 2024లో జరగవలసిన ఆంధ్రప్రదేశ్లో శాసనసభ పార్లమెంట్ ఎన్నికలు ఒక నెల రోజులు ముందుగానే షెడ్యూల్ విడుదల కాబోతుంది. ఉత్తర భారతదేశంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో విజయభేరి మోగించిన బీజేపీ జోష్పై ఉన్నది. జనవరి 22న రామ్ జన్మ భూమిలో ప్రధానమంత్రి మోదీ ప్రాణ ప్రతిష్ఠ చేసిన తరువాత ప్రతిరోజు అయోధ్యకు 1000 రైళ్లు నడిపి దేశవ్యాప్తంగా జై శ్రీరామ్ అని మారుమోగే విధంగా, పైగా ప్రధానమంత్రి మోదీ ఒక పిలుపునిచ్చారు. జనవరి 22న రాముడు 500 సంవత్సరాల తర్వాత తన నివాసానికి వెళ్తున్నాడు. ఇప్పటి వరకు తాత్కాలిక నివాసం గుడిసెలాంటి దాంట్లో నివసిస్తూ తన స్వగృహానికి వెళ్తున్న సందర్భంగా 140 కోట్ల దేశ ప్రజలందరూ కూడా దీపాలు వెలిగించి, రామజ్యోతిని వెలిగించి మరో దీపావళిగా ఈ సంబరాలను నిర్వహించుకుందామని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. ఆ జోష్లో ఉన్న బీజేపీ మార్చి 10-15 మధ్యలో తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. రాజకీయ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసుకున్నాయి, పొత్తులు ఖరారు చేసుకున్నాయి. కొత్త పరిణామం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలను ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల ఆమె బాధ్యతలు చేపట్టి సమాధి స్థితిలో ఉన్న కాంగ్రెస్ని పునరుజ్జీవింపజేసి, ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న ఇండియా కూటమిలో భాగస్వాములైన సిపిఐ, సిపిఎం, బిఎస్పి, ఫార్వర్డ్ బ్లాక్ లాంటి మిత్రపక్షాలతో కలిసి ఒక కూటమి, కాంగ్రెస్ కూటమి ఏర్పరిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1% ఓట్ల నుంచి కాంగ్రెస్ 15% వరకు ఎదగాలనే సంకల్పంతో వ్యూహరచన చేస్తే ఈ నష్టమంతా కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటే నష్టం జరిగేది వైఎస్ఆర్సీపీ పార్టీకే. ఈ రోజున చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తలు, నాయకులు, శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి, దాంట్లో తమ భవిష్యత్తు లేదని వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్ళారు. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మన అద్దె గృహం, మాతృ సంస్థ, మన సొంత ఇంటికి వెళ్ళిపోదామని చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో, అసమ్మతితో ఉన్నారో, సీట్లు రాని వాళ్ళు, పదవులు రాని వాళ్ళు, నామినేషన్ పదవులు లభించిన వాళ్ళందరూ కూడా తిరుగు ప్రయాణము, స్వగృహము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలని ఆలోచిస్తున్న తరుణంలో చాణక్య స్ట్రాటజీస్ అనే ఒక సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 డిసెంబర్ 2023 వరకు విస్తృతంగా సర్వే నిర్వహించి వారి యొక్క సర్వే ఫలితాలను వెల్లడించారు. ఈ చాణక్య స్ట్రాటజీస్ అనేవి తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ సర్వేలు నిజమైనవి. అలాగే ఉత్తర భారతదేశంలో వివిధ ఎన్నికల్లో కూడా చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళ సర్వే ఫలితాలు వాస్తవమైన దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాణక్య స్ట్రాటజీస్ చేసిన ఒపీనియన్ పోల్ సర్వే ఏ విధంగా ఉన్నాయంటే, ఇక్కడ 13 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన సర్వే చేయటం జరిగింది. శ్రీకాకుళం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10లో 8 టీడీపీ, జనసేన కైవసం చేసుకోబోతుందని, కేవలం 2 సీట్లకే పరిమితం అవుతుంది వైఎస్ఆర్సీపీ అని. అక్కడ హోరాహోరీగా ఉండే ఒక్క నియోజకవర్గం కూడా లేదు. విజయనగరంలో 9 నియోజకవర్గాలు ఉంటే 4 టీడీపీ, జనసేన, మరో 4 వైఎస్ఆర్సీపీ, 1 నియోజకవర్గం హోరాహోరీ. మూడవది విశాఖపట్నం, 15 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే 11 టీడీపీ జనసేనకు,
2 వైఎస్ఆర్సీపీకి, మరొక 2 హోరాహోరీ. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలుంటే 12 నియోజకవర్గాలు టీడీపీ జనసేన, రెండిట్లో వైఎస్ఆర్సీపీ, ఒక దాంట్లో హోరాహోరీ. మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇప్పటివరకు తెలుగుదేశము జనసేన కలిసి ఉంటే ఫలితాలు, సర్వే ఫలితాలు ఇవి. త్వరలో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా ప్రవేశించి 3 రాజకీయ పార్టీలు కలిసి ఉమ్మడి వ్యూహంతో కదలిపోతున్నాయి. సంక్రాంతి పండగ నాటికి భారతీయ జనతా పార్టీ జాతీయ పార్లమెంటరీ బోర్డు ఒక నిర్ణయం తీసుకుని తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించి కలిసి పోటీ చేద్దామనే ఆలోచన ఉంది. అదే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ కార్యవర్గము, ముఖ్య నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసి పొత్తులో 2014లా వెళ్ళటం మంచిదని వాళ్ళు నిర్ణయాన్ని హైకమాండ్కు తెలియజేసిన దృష్ట్యా బీజేపీ కూడా కలిస్తే మరింత బలం పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు రామ్ జన్మభూమి, జై శ్రీరామ్ అనే ప్రభావము తెలుగు రాష్ట్రాలపై కూడా పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమ గోదావరిలో 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కానీ ఒక్క ఎమ్మెల్యే సీటు రాలా. 15 శాసనసభలు, ఆ 15 నియోజకవర్గాల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కైవసం చేసుకుంది. ఈ జిల్లా పరిధిలో ఉన్న 3 పార్లమెంటు సీట్లు, నరసాపురం, ఏలూరు, రాజమండ్రి, మూడిట్లో కూడా మహాకూటమి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి కైవసం చేసుకోవటం అనేది విషయం. అదే దిశగా ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ 0 కొట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో కూడా అక్కడ గెలిచిన అభ్యర్థులందరూ కూడా 2000, 3000, 4000 తక్కువ మార్జిన్తోనే గెలవటం అనేది ఒక విశేషం. తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాల్లో 16 నియోజకవర్గాల్లో బీజేపీ జనసేన, రెండిట్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ, ఒక సీట్లో హోరాహోరీ. విశేషం ఏంటంటే ఉభయ గోదావరి, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం చాలా అధికంగా ఉంది. అప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో దాని ప్రభావం అధికంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్సీపీని వీడి జనసేన పార్టీని ఆదరించే సూచనలు ఉభయ గోదావరి జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్న 13 నియోజకవర్గాల్లో కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు, ఈ సామాజిక వర్గాలన్నీ కూడా జనసేనను ఆదరించాలనే సంకల్పంతో ముందుకు కదులుతున్న తరుణంలో ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీకి గడ్డు కాలమే. కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలుంటే 12లో టీడీపీ జనసేన, 2 వైఎస్ఆర్సీపీ, 2 హోరాహోరీ. గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలుంటే 12 నియోజకవర్గాలు టీడీపీ జనసేన, కేవలం వైఎస్ఆర్సీపీ 3, హోరాహోరీ 2 ఉన్నాయి. ఇప్పుడు ఇతర జిల్లాలను కూడా పరిశీలిద్దాం.